కొంచెం కొంచెం 4% తినొచ్చు. సో ఇది ½ కిలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కిడ్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ ప్లేస్ అయితే చూపించబోతున్నా. నేను ఈ వీడియోలో మీకు చూపించే ప్లేస్ ఏంటి అంటే మన తెలంగాణ సిగ్నేచర్ డిషెస్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళ దగ్గర కేజీల్లో ½ కేజీల్లో అయితే అమ్ముతున్నారు. నేనైతే కొత్తగా చూస్తున్నాను, కేజీల్లో ½ కేజీల్లో బగారా రైస్ ఏంట్రా బాబు, తెలంగాణ చికెన్ కర్రీ, తెలంగాణ మటన్ కర్రీ ఏంట్రా అని. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకొక 2 ఐటమ్స్ అయితే స్టార్టర్స్ అయితే వీళ్ళ దగ్గర ఫాస్ట్ మూవింగ్ అయితే ఉంటాయి. అవి ఏంటో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కింద, మీరు చూడొచ్చు. కింద చూడండి ఒకసారి, కింద ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద ఇలా క్లిక్ చేస్తే మీకు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ చూసి వదిలేయడం కాదు, ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కింద నోటిఫికేషన్స్ ఆల్ అని ఉంటుంది. ఆల్ మీద పెడితే నేను పెట్టే ప్రతి వీడియో ఎవ్రీ వీక్ థర్స్డే అయితే వస్తుంది నా వీడియో. కొత్త వీడియోస్, కొత్త ప్లేసెస్ మీరు చూసినవి కాదు చూడని అయితే చూపిస్తాను నేను. మీకు చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు ఈ లొకేషన్కి ఎలా రావాలి అని చెప్పానని. నేను అందుకే మీకోసం ఒక చిన్న రూట్ మ్యాప్ అయితే వేస్తాను మీకు నేను. అండ్ ఏ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే ఈజీగా రావచ్చు ఈ ప్లేస్కి అనేది మీకే చెప్పేస్తా. ఏ ప్రశాంత్ వెళ్దామా మరి? సో పీపుల్, ఇది బేగంపేట మెట్రో స్టేషన్. ఈ పిల్లర్స్ వెనకాల ఉంది మెట్రో దాక్కొని. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ రోడ్ చూసారు కదా, ఆప్ట్రానిక్స్ ఉంది కదా, సో ఆప్ట్రానిక్స్ పక్క సందులోనే ఉంటుంది సంతకం రుచులు. సో చూసారు కదా, ఈ సందులో అయితే ఉంటుంది. మనకి 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే ఉంది. ఇన్ కేస్ మీరు హ్యాపీగా మెట్రోలో రావచ్చు. మెట్రోలో వచ్చి కూడా దిగితే బై వాకబుల్ డిస్టెన్స్ ఒక 2 to 3 minutes పడుతుంది హార్డ్లీ, అంతే. సో వీళ్ళ టైమింగ్స్ వచ్చేసేటప్పటికి ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అయితే కంటిన్యూ ఓపెన్ అయితే ఉంటుంది. చూడండి బాబాయ్ కూడా చూస్తున్నాడు. సో సంతకం రుచులు సిగ్నేచర్ డిషెస్, డైనింగ్ కూడా ఉంది, టేక్ అవే కూడా ఉంది. సో ఇది కంప్లీట్ ఎంట్రన్స్ మనకి. సో అంటే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం సిట్టింగ్ అయితే ఏం లేదు. సో ఫస్ట్ ఫ్లోర్లో వెళ్దాము. తెలంగాణ ఆ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ చాలా ఇష్టం నాకు. సో అది ట్రై చేయడానికి వచ్చేసా. జనాలు అయితే బాగానే ఉన్నారు గట్టిగా. సో ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ సిట్టింగ్. ఇక్కడ కూర్చున్నావా? సో పచ్చి పులుసు, రైతా. సో ఫ్రెండ్స్, మనం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసినవి అయితే వచ్చేసినాయి. వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఏంటి అంటే చికెన్ గుల్జారా, మటన్ కర్రీ. టెక్స్చర్ చూసారు కదా, సో చూస్తుంటేనే మంచి ఎమ్మీగా అనిపిస్తుంది. అండ్ తర్వాత ఇది వచ్చి కంప్లీట్గా చికెన్ కర్రీ, కొంచెం వాటర్గా ఉంది, బట్ మనం కలిపి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది ½ కిలో. సో క్వాంటిటీ చూసారు కదా, ఇది ½ కిలో. సో ఇది ½ కిలో మటన్ కర్రీ అండ్ బగారా రైస్ మొత్తం ఈ గిన్నెతో అయితే ఇస్తారు మనకి ఈజీగా. అంటే నార్మల్గా తినేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక 3 to 4 members, 3 members అయితే ఈజీగా తినొచ్చు. కొంచెం తినైతే 4% తినొచ్చు. ఈ కర్రీ ఏంటంటే మీరు నార్మల్గా ఆర్డర్ చేస్తే అప్పటికప్పుడు చేసింది అయితే అస్సలు కాదు. చికెన్ గుల్జారా టేస్ట్ చేసేస్తున్నా. సో మొత్తం అంతా లేయర్ మొత్తం క్రంచీగా ఉంది లైట్గా, అండ్ కొంచెం సెమీ వెట్. మొత్తం అంతా కింద పడుతుంది. సో మంచిగా కుక్ అయింది ఒక్క పీస్. సో నేనైతే టేస్ట్ చేస్తున్నా. బాగుంది చికెన్ గుల్జారా సిగ్నేచర్ డిష్. కొంచెం స్వీట్నెస్, కొంచెం స్పైసీ. పైన అంతా మనకి ఏంటంటే మీరు చూడొచ్చు, ఇదంతా మనకి వైట్ లేయర్ ఉంది కదా, ఈ వైట్ లేయర్ మొత్తం అంతా మనకి క్యాష్యూనట్ పౌడర్. సో ఆ క్యాష్యూనట్ పౌడర్తో కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా, స్పైసీ కూడా ఓవర్ స్పైసీ లేదు, లిమిటెడ్ స్పైసీ. సో అండ్ దీని కాస్ట్ కూడా నార్మల్గా మనకి 350 or 400 అయితే లేవు. స్టార్టర్ 250 rupees అంతే స్టార్టర్. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర ఇంకోటి సిగ్నేచర్ డిష్ వచ్చి కాంపావ్ చికెన్. ఇవి చిన్న పీసెస్తో అయితే వచ్చినాయి, ఈ సైజ్ పీసెస్. అండ్ టాపింగ్స్ మొత్తం అంతా స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, మిర్చి. సో ఇది కూడా లేయర్ అంతా క్రిస్పీగా బాగుంది అబ్బా, మంచి వేడిగా ఉంది. చూడొచ్చు మీరు. ఇదైతే గుల్జారా చికెన్ కన్నా ఇంకా పీస్ వచ్చి క్రిస్పీగా ఉంది. అండ్ క్యాష్యూస్ కూడా వేసారు మంచిగా వీళ్ళు. సో దీని కాస్ట్ కూడా అరౌండ్ 250 అలానే ఉంది. అండ్ తర్వాత వీళ్ళ దగ్గర సిగ్నేచర్ డిష్ ఇంకోటి వచ్చేసేటప్పటికి బగారా రైస్, మటన్ కర్రీ. సో ఇది మొత్తం చెప్పా కదా, ½ kg మటన్ కర్రీ. ఇది మీకు ఈ ½ kg మటన్ కర్రీ విత్ బగారా రైస్ 849 rupees అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో అండ్ మటన్ కర్రీ టెక్స్చర్ కూడా చూసారు కదా, మంచి దగ్గరగా లాగి గ్రేవీ మంచి టైట్గా.
సో చూడండి, ఇదిగో బగారా రైస్ అంటే చాలామంది రేషన్ బియ్యం అనుకుంటారేమో, ఓనర్ కూడా అదే అన్నారు నాతో, రేషన్ బియ్యం అనుకుంటారు. బట్ బగారా రైస్కి యూజ్ చేసేది చాలా డిఫరెంట్ రైస్. ఈ సైజ్ ఆఫ్ రైస్ ఉంటుంది నార్మల్ వైట్ రైస్లో, ఆ సైజ్ రైసే బగారా రైస్కి యూజ్ చేస్తారు. గ్రేవీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మటన్ పీస్ చూద్దాం ఫస్ట్. మటన్ పీస్ అసలు బాయిల్ అయిపోయి లేయర్గా వస్తుంది. గ్రేవీ అంటే రైస్లో ఇంత థిక్గా కలుపుకుంటేనే గ్రేవీ మనకి టేస్ట్ తెలుస్తుంది. అలాగే కుడిపాయ ముక్క చాలా బాగుంది కర్రీ. స్పైసీ కూడా కరెక్ట్ లెవెల్ స్పైసీ ఉంది. అండ్ నార్మల్గా తెలంగాణలో అంటే మటన్ కర్రీ కొంచెం స్పైసీ ఎక్కువ చేస్తారు కదా, వీళ్ళు మేబీ అందుకే నాకు తెలిసి అందరినీ ఆలోచించుకుని స్పైసీ కూడా లిమిటెడ్ స్పైసీ చేశారు. చికెన్ కర్రీ ఇదైతే పైన ఆయిల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చూసారుగా పొగలు ఎలా వస్తుందో. సో మటన్ కర్రీ ఎలా ఉందో చెప్పాను, చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్పేస్తున్నా. కానీ రష్ మాత్రం కంటిన్యూ ఉంది. పక్కా తెలంగాణ స్టైల్. వీళ్ళ దగ్గర తలకాయ కూర, బోటీ కర్రీ కూడా ఉంటాయి. అవి కూడా సేమ్ అంతే, హాఫ్ కేజీ లెక్కనే ఇస్తారు. అది నార్మల్గా ఏంటంటే ప్రీ ఆర్డర్ మీద ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ప్రీ ఆర్డర్ మీద అయితే ఉంటుంది. ప్రీ ఆర్డర్ మీద చేస్తేనే వాళ్ళు చేసేస్తారు. నార్మల్గా నాటుకోడి వచ్చేసేటప్పటికి ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది అని చెప్పని అన్నారు. 3 డేసే ఉంటుందంట వీక్లో. నాటుకోడి కర్రీ ఈ కైండ్ ఆఫ్ టెక్స్చర్తో తింటే నోరు ఊరిపోతుంది ఆల్రెడీ. ఈ ప్లేస్ని అయితే మిస్ చేయొద్దు, ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అంటే నార్మల్గా మీకు ఇప్పుడు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, అరే హాఫ్ కిలోనే ఆర్డర్ చేయాలా, సింగిల్ పర్సన్ వెళ్తే ఏం తినాలి అని క్వశ్చన్ మార్క్ మీకైతే రావాలి ఖచ్చితంగా వీడియో చూస్తే. సింగిల్ పర్సన్కి కూడా నార్మల్గా ఆర్డర్ చేసుకోవడానికి బగారా రైస్, చికెన్ కర్రీ లేదా బగారా రైస్, మటన్ కర్రీ ఎలా అయితే ఈ కాంబినేషన్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్స్తోనే ఆల్రెడీ సింగిల్ పర్సన్కి కూడా అవైలబిలిటీ ఉంది. దాని ప్రైజెస్ ఏంటంటే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. మటన్ కర్రీ విత్ బగారా రైస్ 449 రూపీస్, చికెన్ కర్రీ విత్ బగారా రైస్ వచ్చి 349 రూపీస్. సో ఈ రెండు సింగిల్ పర్సన్స్ కన్నా నార్మల్గా కొంచెం ప్రైస్ ఎక్కువ. దాని బదులు మీరు ఎవరైనా ఒక ఇద్దరితో వచ్చారు అంటే బెస్ట్ థింగ్ ఇవి ఆర్డర్ చేసుకోండి. ఏదైతే హాఫ్ కిలో చికెన్ కర్రీ, ఇది బగారా రైస్. ఒకవేళ మీకు సరిపోయింది, మంచి ఎక్కువ అయింది అనుకుంటే మీరు పార్సల్ తీసుకుని కూడా వెళ్ళచ్చు. అంత కాన్సన్ట్రేషన్ కదా అంటున్నాడు వీడియో. ఎలా ఉంది ప్రశాంత్? బాగుందా? లేదని చెప్పు. బాగుందా? సిగ్నేచర్ డిషెస్ అన్నీ ట్రై చేశాను. మీరు ఖచ్చితంగా తప్పకుండా వచ్చి అయితే నేను చెప్పిన డిషెస్ అయితే ట్రై చేయండి, మిస్ అవ్వకుండా. అవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అన్నీ బాగున్నాయి. స్టార్టర్స్ బాగుంది, అట్ ద సేమ్ టైమ్ కర్రీస్ బాగున్నాయి, బగారా రైస్ కూడా బాగుంది. ఆ రైస్ ఒక్కటి మీరు వేరేలా అనుకుంటారేమో, బట్ అది క్వాలిటీ రైసే. వీడియోని అయితే ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన నోటిఫికేషన్ సింబల్ స్టార్టింగ్లో చెప్పాయి కదా, కింద అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే గంట సింబల్ కొట్టి మీరు నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే ఎవ్రీ వీక్ నేనైతే థర్స్డే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అదైతే మీరు తప్పకుండా చూసేసేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. సీ యూ దెన్, బాయ్.